హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈకా మాత్రకు వచ్చేసరికి ఏంటి అంటే ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో ఈని యూజ్ చేసి నేను చెప్పాను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఈని యూజ్ చేసి ఎలా చేస్తామనేది టాపిక్ అనమాట. ఈకా మాత్ర దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ ద సింబల్ ఆఫ్ ఈ అన్నారు. ఈతో మనం చూసుకోవాలన్నమాట. దీంట్లోనే ఫస్ట్ వన్ ఏంటి అంటే తీర్. ఫస్ట్ ఏదైతే ఉందో అది తీ, సెకండ్ ఏదైతే ఉందో అది రా అనమాట. సో దీన్ని మనం తీర్ అంటాం. ఇంగ్లీష్ వర్డ్ లోకి వచ్చేసరికి యారో, ఏఆర్ఆర్ఓ డబ్ల్యూ, యారో అంటాం. తెలుగులో బాణం, బాగా తిరిగి వస్తే బా నా సో బాణం అంటాం. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వీర్. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి మనకి వి ఉంది, సెకండ్ వర్డ్ వచ్చేసరికి రా ఉంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే వీర్ అవుతుంది. సో ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మనం ఏమని కాల్ చేస్తామంటే బ్రేవ్, బిఆర్ఏ వి, బ్రేవ్ అంటాం. తెలుగులో ధైర్యవంతుడు. చూడండి ఫస్ట్ వర్డ్ దై కింద తావొచ్చు. సో రా కింద యావత్తు, ధైర్యవంతుడు, తుడు. సో ధైర్యవంతుడు అంటాం. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ జిల్. ఫస్ట్ లెటర్ వచ్చేసరికి జీ, సెకండ్ లెటర్ వచ్చేసరికి లా. ఆ రెండింటిని యాడ్ చేస్తే జిల్ అవుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్ లో లేక్ అంటాం. ఎల్ఏకేఈ, లేక్ అంటాం. తెలుగులో సరస్సు అంటాం. రా సు కింద సాగుతు అనమాట. సో దీన్ని మనం సరస్సు అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ నది. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి నా, సెకండ్ వర్డ్ వచ్చేసరికి డి. ఆ రెండింటిని యాడ్ చేస్తే నది అవుతుంది. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మనం ఏమని కాల్ చేస్తామంటే రివర్, ఆర్ఐవిఈఆర్, రివర్ అంటాం. తెలుగులో నది. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి నా, సెకండ్ వర్డ్ వచ్చేసరికి డి, నది అంటాం. నెక్స్ట్ వన్ చిత. చి, ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి చి, ఇక్కడ తా అనమాట. తా. సో చిత అంటాం మనం హిందీలో. దీన్ని ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి చిత్త అంటాం. సేమ్ సిహెచ్ఈ టిఏహెచ్, చిత్ అంటాం. తెలుగులో చిరుత, చిరుత. సో చిరుత అంటాం. నెక్స్ట్ వన్ దీవర్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ది, సెకండ్ వర్డ్ వచ్చేసరికి రెండింటిని యాడ్ చేస్తే వా, థర్డ్ వర్డ్ వచ్చేసరికి రా. సో దీవర్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో వాల్, డబ్ల్యూఏఎల్ఎల్, వాల్ అంటాం. తెలుగులో గోడ అంటాం. నెక్స్ట్ తితలి. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి తీ, సెకండ్ తా, తర్వాత లీ. సో తితలి. దీన్నే మనం ఏమని అంటామంటే బటర్ఫ్లై. చూడండి బియుటిటిఈఆర్, బటర్ ఫ్లై, ఎఫ్ఎల్వై, బటర్ఫ్లై. దీన్ని మనం తెలుగులో సీతాకోక చిలుక, సీతాకోక చిలుక. సో సీతాకోక చిలుక అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే గరీబ్. ఈ ఫస్ట్ టూ లెటర్స్ ని గా అంటాము, దీనికి వచ్చేసరికి రీ అంటాము, తర్వాత లెటర్ ఏమో బా. సో టోటల్ గా మనం గరీబ్ అని పిలుస్తాం అనమాట. దాన్ని ఇంగ్లీష్ లో పూర్ అంటాం. పిఓఓఆర్, పూర్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి పేదవాడు. సో చూడండి పేద, వాకు తిరిగి వస్తే వా డు. సో పేదవాడు అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పనీర్. ఫస్ట్ వర్డ్ ఏమో పా, సెకండ్ వర్డ్ వచ్చేసరికి నీ, తర్వాత వచ్చేసరికి రా. సో పనీర్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో చీజ్ అంటాం. సిహెచ్ఈఎస్సి, చీజ్ అంటాం. తెలుగులో జున్ను. సో ఫస్ట్ వర్డ్ జు, ను కిందేమో నావొత్తు అనమాట. సో జున్ను అంటాం. నెక్స్ట్ మచలి. ఫస్ట్ వర్డ్ ఏమో మా, సెకండ్ వర్డ్ ఏమో చా, థర్డ్ వన్ ఏమో లీ. సో మచలి అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో ఫిష్, ఎఫ్ఐఎస్హెచ్, ఫిష్ అంటాం. తెలుగులో చేప, చేప. సో చేప అంటాం. నెక్స్ట్ వన్ అమీర్. ఫస్ట్ వర్డ్ ఏమో ఆ, సెకండ్ వర్డ్ ఏమో మీ, థర్డ్ వర్డ్ ఏమో రా. సో అమీర్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి రిచ్, ఆర్ఐసిహెచ్, రిచ్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి ధనవంతుడు, ధనవంతుడు. సో ధనవంతుడు అంటాం. నెక్స్ట్ ఫంకీర్ అంటాం. ఇది రా. సో ఫంకీర్ అంటాం. దాన్ని మనం ముస్లిం సైంట్ అనమాట. MUSL IM, ముస్లిం సైంట్, SAINT, సైంట్ అంటాం. దీన్నే మనం ముస్లిం. చూడండి ఇక్కడ కూడా ముస్లిం సైంట్ అంటాము. సి కింద లావద్దు. సో స్లిమ్, ముస్లిం, సెయింట్, ఇంట్. సో సెయింట్ అంటాం అనమాట. నెక్స్ట్ షరీర్. ఇది షా అనమాట. ఈ టూ లెటర్స్ కూడా షా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి రి, తర్వాత వర్డ్ వచ్చేసరికి రా. సో శరీర్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి బాడీ, BODY, బాడీ అంటాం. తెలుగులో శరీరం, శరీరం. సో శరీరం అంటాం అనమాట. నెక్స్ట్ కిచెన్. సో ఫస్ట్ లెటర్ వచ్చేసరికి కి, సెకండ్ లెటర్ వచ్చేసరికి చ, థర్డ్ లెటర్ వచ్చేసరికి దా. సో కిచెన్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో MUD, మడ్ అంటాం. తెలుగులో బురద, బురద. సో బురద అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి దీపక్. ఫస్ట్ లెటర్ డి అంటాం, సెకండ్ ఏమో పా, థర్డ్ ఏమో కా. సో దీపక్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో ల్యాంప్, LAMP, ల్యాంప్ అంటాం. తెలుగులో దీపం అని పిలుస్తాం అనమాట.